విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు సుమారు 20,000 మంది, వీళ్ళతో పాటు అన్‌మెయిన్డ్ వర్కర్సు, పీస్ రేట్ వర్కర్లు, బిల్ కలెక్టర్సు, రెవెన్యూ కలెక్టర్సు, అవుట్సోర్సింగ్ వర్కర్సు, వీళ్ళందరూ కలిసి మరొక 5,000 మంది ఉంటారు. మీరందరూ ఈరోజు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని నిన్నటి నుంచి 8 ఏప్రిల్ నుంచి సమ్మెను ప్రారంభించిన నేపథ్యంలో మీ సమ్మెకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CITU సంపూర్ణంగా మద్దతునిస్తూ ఉన్నది. అలాగే మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని, మీ ప్రధాన డిమాండ్ వెంటనే నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఈ సమాజం ముందుకు పోవాలంటే విద్యా వైద్య రంగాలు ఎట్లయితే కీలకమో విద్యుత్ రంగం కూడా అంతే కీలకం. విద్యుత్ లేకపోతే సమాజం అంధకారం అవుతుంది, సమాజ పురోభివృద్ధి ఆగుతుంది, ఎటువంటి కార్యకలాపాలు కూడా నడవడానికి అవకాశం లేకుండా ఒక అచేతన స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజ పురోభివృద్ధిలో మీ వంతుగా కృషి చేస్తూ ఉన్నారు 25 ఏళ్ళుగా. ఈరోజు ఒక ఆర్టిజన్ అనే పేరు మీద ఒక సేవకులుగా మాత్రమే మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. మీకందరూ కూడా APCP సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ మరి ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ కావాలి, ముఖ్యంగా కన్వర్జేషన్ చేయాలని చెప్పేసి, పర్మనెంట్ పోస్టులో కన్వర్జేషన్ చేయాలని చెప్పేసి మీరు ప్రధాన డిమాండ్ పెట్టారు. చాలా న్యాయబద్ధమైన డిమాండ్. అలాగే మిగిలిన వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించాలని, కనీస వేతనాలు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తూ ఉన్నారు. చాలా అపూర్వమైన సమ్మె ఇది. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ఇంత ఐక్యతతో ఆర్టిజన్లు జేఏసీ ఏర్పడి చేస్తున్న సమ్మె మొదటిగా నేను అనుకుంటున్నాను. మీ సమ్మె జయప్రదం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా, దుర్మార్గంగా సమ్మెను అణిచివేయడానికి ఇప్పుడు టర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి నిర్బంధ విధానాలను విడనాడి ఆ జేఏసీతో చర్చ చేసి సమస్యలు సానుకూలంగా పరిశీలించడానికి మరి విద్యుత్ శాఖ మంత్రి, ఎనర్జీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, CMDలు, ఎనర్జీ సెక్రటరీ అందరూ చర్చించి సామరస్యంగా మీ న్యాయమైన డిమాండ్స్ను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగానే మేము ప్రభుత్వాన్ని కూడా ఆశిస్తున్నాం, కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఉద్యోగులు, కార్మికులు లేకుండా లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడమే కార్మిక వర్గం, ఉద్యోగులు అనేక మంది అనేక సందర్భాల్లో సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళే. మరి ఆ సందర్భంగా చాలా మాటలు చెప్పినటువంటి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఈ రకమైనటువంటివి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎంతకాలం వెట్టి చాకిరి, దోపిడీ అని చెప్పేసి తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆర్టిజన్లు, ఇతర కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, మంత్రి గారి మీద ఉంది. అణిచివేత చర్యలు ఆపండి, అరెస్టులు ఆపండి, టర్మినేషన్ ఆర్డర్స్ విత్డ్రా చేసుకోండి. ఎస్మా లాంటివన్నీ ప్రయోగించకుండా వెంటనే వాళ్ళతో చర్చించి న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి అయితే జేఏసీ చెప్తా ఉందో ఆ రకంగా మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని మరి ఈ సమస్యల పరిష్కారం చేయాలని మీ అందరికీ వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని రకాల కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ ఎంప్లాయీస్ యొక్క సంఘాలు తరఫున, CITU తరఫున పూర్తిగా నేను సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను, మద్దతు ఇస్తూ ఉన్నాను. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాలు ఆగవు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.